చేస్తున్నావు డయానా? ఎవరు తప్పు చేసేది? తప్పు చేసే అలవాటు మీకే ఉంది. ఎప్పుడు ఇలాగే ఉంటావా? నన్ను మాత్రం ఇందులోకి లాగొద్దు. తమ్ముణ్ణి రక్షించుకోవడానికి కొత్త కథలతో వచ్చినట్టున్నాడు. ఫ్రెండ్స్ అందరూ మోసం చేశారు, అందులో ఒకడు తప్పు ఒప్పుకున్నాడు. ఆ మరుసటి రోజే సూసైడ్ చేసుకున్నాడా? డైనా, ప్రతీకారం తీర్చుకునే సమయం ఇది కాదు. ఇంతకు ముందు కూడా ప్రాసిక్యూషన్ ప్రెజర్ చేస్తే రీఇన్వెస్టిగేషన్ జరిగింది కదా. ప్రతీకారమా? ఎవరి మీద? ఇతని మీద. అదంతా ఎప్పుడో వదిలేశాను. నిజంగా ప్రతీకారం గురించి ఆలోచిస్తూ ఉండుంటే నా మైండ్ ఎప్పుడో పాడైపోయి ఉండేది. అయినా మీరు చెప్పే ఏ విషయాలు కోర్టులో చెల్లవు. ఉన్నట్టుండి ఈరోజు మీకు కొత్త ఎవిడెన్స్ ఏం దొరికింది? చనిపోవడానికి ముందు ఇచ్చిన ఆ వాంగ్మూలమా? ఎలాంటి క్రెడిబిలిటీ లేని ఈ వ్యక్తి చెప్పే మాటల్ని ఎలా నమ్మాలి? రీస్టేట్మెంట్ ఇవ్వడానికి ఆ వ్యక్తి ఇప్పుడు బ్రతికి లేడు కదా. ఇతని తమ్ముణ్ణి ఆ దేవుడే దిగొచ్చినా కాపాడటం చాలా చాలా కష్టం. ద్రోహం చేశారు కదరా. మీ అందరినీ నమ్మాను కదరా. మీరు ఫిలిప్ గురించి చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని నమ్మాను. నా చేతులు పట్టుకుని ఏడ్చినా వాణ్ణి నేను నమ్మలేదు. అలాంటిది నాకు ద్రోహం చేస్తారా? నీ చేతనే నిజం చెప్పేస్తాను రా. నువ్వేం చేసుకుంటావో చేసుకోరా, మమ్మల్ని పీకలేవు. మా ఏర్పాట్లు మేము బలంగానే చేసుకున్నాం. ఇంకోసారి ఫాలో అయితే నువ్వు బతికుండవు, చంపే పారేస్తాం. నేను ఐసక్ అతనితో మాట్లాడాము. జరిగిందంతా మాతో చెప్పాడు. అదే విషయాన్ని మీతో చెప్పమని మేము వాడితో చెప్పాము. కానీ మిమ్మల్ని చూడటం వాడికి ఇష్టం లేదు. ఐసక్ నీ తమ్ముడితో చాలా సమయం పాటు మాట్లాడాడు. ఆఖరికి నిన్ను కలవడానికి ఒప్పుకున్నాడు. వాడితో నువ్వు మూర్ఖంగా ప్రవర్తించు. వాడన్నీ అర్థం చేసుకుంటాడు. మీకు ఆ ప్రభువే తోడుగా ఉంటాడు. చెప్పాను కదా నేను చేయలేదని. చనిపోయిన మన అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పాను కదా. ఎందుకు ఇప్పుడు చేడుస్తున్నావు? నా జీవితం ఇక్కడే ముగిసిపోతుందని నా మీద జాలి చూపిస్తున్నావు కదా. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమిస్తుంది నీ యూనిఫామ్. ఇదంతా మర్చిపోయి క్షమించేస్తే నన్ను బయటకు వదిలేస్తారా? లేదు కదా. నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక అన్నయ్యగా నా జీవితానికి నువ్వు చేసింది ఇదా? నీ రక్తం పంచుకొని పుట్టానన్న మమకారం కూడా లేదు. నేను ఇందులో నుంచి బయటపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఉంది ఎందుకో తెలుసా? నీ మీద కోపాన్ని పెంచుకోవడానికి. వాడేంటో నీకు ఇప్పుడు అర్థమైంది కదా. వాడు కేవలం వాడి గురించి ఆలోచిస్తాడు. ఆ రోజు నా కొడుకుని వదిలేయమని వాడి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాను. వినలేదు. ఒక్కగానొక్క కొడుకు. కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించిన వాడికి ఇంకేం ఫ్యూచర్ ఉంటుంది? నాకంతా తెలుసు. తెలియని వయసులో ఏదో యాక్సిడెంట్లుగా తప్పు చేశాడు. ఈ ఒక్కసారికి వాడిని క్షమించేయమని నేనెంతగానో రిక్వెస్ట్ చేశాను. వినలేదు. నా జీవితమే తను అనుకున్న అమ్మాయిని నేను చంపానని అందరూ అంటున్నప్పుడు తను కూడా నమ్మాడు. నా కోసం ఏదో ఒక ప్రయత్నం చేసినా మా అన్నయ్యని ఖచ్చితంగా నమ్మేవాణ్ణి.
అతను ఉండకూడదని మీరు అనుకుంటున్నారు. నేను అదే అనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తే నేను మీకు సహాయం చేస్తాను. ఫిలిప్, నీ గురెప్పుడు తప్పదని నాకు తెలుసు. అతన్ని ఫినిష్ చేసే. అన్నీ అయిపోయాక నేను చెప్పిన చోటుకు రా. పని అయ్యాక నువ్వు విదేశాలకు వెళ్ళిపోయే ఏర్పాట్లు కూడా మేమే చేశాం.